హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కువ ఫ్రూట్స్ యూస్ చేసి ఐస్ క్రీమ్స్ని ఎలా చేయాలో చూద్దాం. అంటే పాప్సికల్స్ కూడా అండి. ఈ ఐస్ క్రీమ్స్ని ఎలా తయారు చేయాలంటే, ఇది పాప్సికల్ మౌల్డ్. నేను ఇది అమెజాన్లో కొన్నాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి. నా అమెజాన్ షాప్ లింక్ కూడా ఇస్తున్నాను. అది ఓపెన్ చేస్తే నేను ఏమేమి కొన్నానో అన్నీ ఉంటాయండి దాంట్లో. ఈ పాప్సికల్ మౌల్డ్ లేకపోయినా పర్లేదు, టీ గ్లాసులో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ ఐస్ క్రీమ్ వచ్చి ఏం చేస్తామంటే, మామిడి పండుని తొక్కు తీసి ఇలా ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకుందాం. మెత్తగా బ్లెండ్ చేశానండి. ఇది బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. తర్వాత స్ట్రాబెర్రీ పైన గ్రీన్ కలర్ ఆకులు ఉంటాయి కదా, దాన్ని తీసేసి కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ని తుడిచి ఈ స్ట్రాబెర్రీ ముక్కలు వేసుకొని ఇది కూడా బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. తర్వాత వాటర్ మెలన్ అంటే పుచ్చకాయ గింజలు తీసేసి ముక్కలు చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తుడిచి ఇది కూడా బ్లెండ్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకుందాం. ఇది ఫిల్టర్ చేసి జ్యూస్ తీసుకొని పెట్టుకోండి. వీటిలో ఆల్రెడీ న్యాచురల్ షుగర్ ఉంటుందండి, అందుకని మనము ఎక్స్ట్రా షుగర్ ఏమి వేయక్కర్లేదు. కానీ మీరు కావాలంటే షుగర్ కానీ హనీ కానీ వేసుకోండి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకొని ఫస్ట్ కొంచెం స్ట్రాబెర్రీ వేసుకుందాం. దానిపైన మ్యాంగోని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, మిక్స్ కాకుండా. దానిపైన పుచ్చకాయ జ్యూస్ వేసుకుందాం. దానిలో ఉన్న ఎయిర్ బబుల్స్ పోవడానికి నేలకేసి లైట్గా తట్టి క్లోజ్ చేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇది 8 నుంచి 10 గంటలు పెట్టుకుందామండి. ఈ విధంగా కాంబినేషన్లో కనిపిస్తుంది మనకు. 8 నుంచి 10 గంటల తర్వాత ట్యాప్ వాటర్ కింద కొంచెంసేపు పెట్టి తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఐస్ క్రీమ్ రెడీ అండి. కలర్ కాంబినేషన్ బాగుంది కదండి, మ్యాంగో స్ట్రాబెర్రీ. ఇప్పుడు టీ గ్లాసులో పోసి చూపిస్తాను. ఫస్ట్ స్ట్రాబెర్రీ వేసుకోండి, తర్వాత మ్యాంగో వేసుకోండి, తర్వాత వాటర్ మెలన్ వేసుకుందాం. ఈ విధంగా స్క్వేర్ షేప్లో అల్యూమినియం ఫాయిల్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ కట్ చేసుకొని దాన్ని రౌండ్గా చుట్టుకోండి. గ్లాస్కి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి కదలకుండా. పైన కత్తితో చిన్న ఘాటు పెట్టుకొని ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 8 నుంచి 10 గంటల తర్వాత ఓపెన్ చేసి చూడండి. అల్యూమినియం ఫాయిల్ తీసేసి గ్లాసులో వాటర్ వేసి దాంట్లో 5 సెకండ్లు పెట్టి తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు సెకండ్ వెరైటీ ఏంటంటే నిమ్మకాయ పిండి, దానిలో వాటరు, కొంచెం ఉప్పు, తేనె వేసి షుగర్ కానీ ఏదైనా పర్లేదండి వేసుకొని అన్నీ బాగా కలపండి. ఇక్కడ యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీ, కివి, ఆరెంజ్, మ్యాంగో, వాటర్ మెలన్ అన్ని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. ఒక మౌల్డ్లో కానీ గ్లాస్లో కానీ అన్ని ఫ్రూట్స్ వరుసగా వేసుకోండి. ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఫుల్గా నిమ్మకాయ జ్యూస్ పోసుకోండి. ఇలా నేలకేసి తడితే లోపల గాలి అంతా పోతుంది. ఇప్పుడు క్లోజ్ చేసి 8 నుంచి 10 గంటలు ఫ్రీజర్లో ఉంచండి. తర్వాత తీసి ట్యాప్ వాటర్ కింద 1 నిమిషం ఉంచి ఓపెన్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. నిమ్మకాయ జ్యూస్లోంచి ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి, కలర్ఫుల్గా. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు దీన్ని. థర్డ్ వన్ ఏంటంటే పెరుగు, కొంచెం వెనీలా ఎసెన్స్, 2 టీ స్పూన్లు పౌడర్ షుగర్ తీసుకోండి. చక్కెర వేయకుండా ఫ్రీజర్లో పెడితే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయండి. ఇలా చక్కెర కలిపితే క్రీమీగా స్మూత్గా వస్తుంది. చూడండి, క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో స్ట్రాబెర్రీ ముక్కలు వేస్తున్నాను. మీరు ఏ ఫ్రూట్స్ అయినా ముక్కలు చేసి వేసుకోవచ్చు. అంత బాగా మిక్స్ చేయండి. తర్వాత ఆరెంజ్ని జ్యూస్ చేసుకోండి. ఒక మౌల్డ్లో కానీ గ్లాస్లో కానీ ఫస్ట్ స్ట్రాబెర్రీ ముక్కలు వేసి దానిపైన పెరుగు వేసుకోండి. మీకు ఎంత లెవెల్ వరకు కావాలో అంతవరకు పెరుగు వేసుకోండి. దానిపైన ఆరెంజ్ జ్యూస్ వేసుకుందాం. తర్వాత పైనంతా నీట్గా తుడిచి క్లోజ్ చేసి ఫ్రీజర్లో 8 నుంచి 10 గంటలు పెట్టండి. సైడ్ నుంచి ఇలా కనిపిస్తుందండి. తర్వాత ట్యాప్ వాటర్ కింద పెట్టి ఓపెన్ చేస్తే చూడండి, చాలా బాగుంది కదా. మీరు ఫస్ట్ కింద ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలంటే ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ పోసి 3-4 గంటలు ఫ్రీజర్లో పెట్టి దానిపైన పెరుగు వేసుకోండి. అప్పటికి ఆరెంజ్ జ్యూస్ కొంచెం ఐస్ లాగా అయి ఉంటుంది. దానిపైన పెరుగు వేస్తే నిలుస్తుంది. నీళ్ళతో ఉన్నవి ఏదైనా కానీ ఫస్ట్ ఫ్రీజర్లో పెట్టుకొని 3-4 గంటల నుంచి దానిపైన ఇంకేదైనా వేసుకోవచ్చండి. మీరు ఫ్రూట్స్ తోటి ఈ విధంగా చాలా రకాలు చేసుకోవచ్చు.
నేను ఇంకా కొన్ని ఐస్ క్రీమ్స్ ఇంకొంచెం ఫ్రూట్స్ తోటి రెడీ చేస్తున్నాను. మీకు వెంటనే కావాలంటే కామెంట్ చేయండి, నేను తొందరగా అప్లోడ్ చేస్తాను. ఈ ఐస్ క్రీమ్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఆ ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో సిరీస్ మెడి కిచెన్ అని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.